లేవీకాండము 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేను పరిశుద్ధుడను. ఈ స్టేట్మెంట్ యేసు ప్రభుల వారు ఒక్కళ్ళే ఇవ్వగలరు. హల్లెలూయా. ఎందుకనగా ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఏ తప్పు మనకు కనపడదు, ఏ యొక్క పాపము ఆయన జీవితంలో లేదు. ఆయన తలంపులలో కానీ, ఆయన జీవిత విధానములలో కానీ, ఆయన మాట్లాడే విధానములో కానీ, ఆయన ప్రవర్తించినటువంటి దేనిలో అయినప్పటికీ కూడా పాపము ఎవ్వరు కూడా కనిపెట్టలేరు. అందుకనే ఆయన ఈ లోకములో మానవుడిగా దేవుడిగా ఉన్నప్పుడు ఒక మాట, ఒక సమాజానికి, ఒక మనుష్యులకు, ఈ భూప్రపంచంలోని సమస్తమైన మానవాళికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. అదేమనగా, మీలో ఎవరైనా సరే నాలో పాపమున్నదని స్థాపించగలరా? ఎంత ఛాలెంజింగ్ క్వశ్చన్ అండి. ఎంత ధైర్యముగా దేవుడు అక్కడ మాట్లాడుచున్నాడంటే, ఆయనలో, ఆయన జన్మలో కానీ, ఆయన జీవితంలో కానీ, ఆయన జీవించే విధానంలో కానీ ఎక్కడ కూడా పాపము కానీ, దోషము కానీ, అతిక్రమము కానీ, అపరాధము కానీ ఏ విధమైనటువంటిది కూడా ఆయన జీవితంలో లేదు. కనుకనే ఆయన గురించి చెప్తూ, నా బిడ్డలైనటువంటి మీ అందరూ కూడా అదే విధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మనలను మనం ఎలా పరిశుద్ధపరచుకుంటాం? వాక్యానుసారంగా. వెరీ గుడ్. వాక్యానుసారంగా మనల్ని పరిశుద్ధపరచుకోవాలంటే వాక్యం సరిగ్గా తెలియాలి మనకి. దేవుడు ఏమొద్దు అంటున్నాడు. అది కూడా చూడండి, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడంటే దేవుడు మన మంచి కోసమే. మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను, అంటే మన యొక్క జీవితాన్ని ఆయన టేక్ ఓవర్ చేసుకుంటారు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, సకలమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకనే మొట్టమొదటి దానికి పాయింట్ ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ విషయంలో మనం దానియేలును ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. దానియేలు మొదటి గ్రంథముకు వెళ్దాం ఒకసారి. నెబుకద్నెజరు రాజు యెరూషలేము మీదకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా క్యాప్చర్ చేసుకుని మరి నెబుకద్నెజరు దగ్గరికి తీసుకుని వచ్చేసారు. అప్పుడు ఆ దేశాలుగా లేదంటే ప్రాంతాలుగా ఆ రాజుల కాలము గనక ఆ విధముగా ఉన్నప్పుడు ఎవరైతే ఆ యొక్క ప్రదేశంని క్యాప్చర్ చేశారో లేదంటే వాళ్ళని జయించారో ఆ రాజులకు అధికారం ఉంటుంది. ఏ దేశం మీద అయితే మేము గెలిచామో ఆ దేశంలో ఉన్న సమస్తము మనుష్యులు వాళ్ళ ఇష్టం వచ్చింది తీసుకుని వెళ్ళొచ్చు. ఈ రాజుకి యవ్వన బిడ్డలు చాలా ఇష్టం. 10,000 మందిని తీసుకుని వచ్చాడంట. హిస్టరీ చూశాను నేను. 10,000 మందిని క్యాప్చర్ చేసుకుని ఈ దేశానికి వచ్చినప్పుడు దానిలో ముఖ్యులైనటువంటి వారు ఎవరనగా దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగోలు. ఈ నలుగురు కూడా ఎందుకు ప్రత్యేకంగా రాయబడ్డారు? ఇక్కడ వీళ్ళలో ప్రత్యేకత ఉన్నది గనక. అసలు వీళ్ళ క్వాలిటీస్ చూద్దామండి ఒక్కసారి. 1వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి. ఇక్కడ చూద్దామండి, రాజవంశములో ముఖ్యులై లోపము లేనటువంటి వారు. అక్కడ లేవీకాండములో నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెలుపుతూ, లేవీకాండములో నేను చదివాను ఎన్నిసార్లు దేవుడు మనుష్యులను హెచ్చరించాడంటే, మీరు నాకు బలిగా అర్పించేటువంటి ఆ జంతువులు కుంటిదైనను గుడ్డిదైనను ఏ రకమైన జబ్బు కలిగినది కూడా ఉండరాదు అని చెప్తూ ఉన్నాడు. అదే ఇక్కడ కూడా చూడండి, లోపము లేనటువంటి వారు, ముఖ్యులైనటువంటి వారు, లోపము లేనటువంటి వారు, సౌందర్యము కలిగిన వాడు. సౌందర్యం అసలు ఎలా వచ్చిందంటే, లోపము లేకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అందం. సౌందర్యం గల సకల విద్య ప్రావీణ్యత జ్ఞానము కలిగి, సకల విద్యలు, అన్ని విద్యలు, ఇదివరకటి కాలంలో రాజులకు ఏవే విద్యలు ఉన్నాయో అవన్నీ విద్యలు వీళ్ళకు వచ్చు. తత్వజ్ఞానము తెలిసినటువంటి వారు అంటే ఈ సైకాలజీ కమ్ వివేచన జ్ఞానం కమ్, ఎదురుగా మనుషులతో మాట్లాడే విధానం, పరిస్థితులను అర్థం చేసుకునే విధానం, చాలా పాయింట్లు వస్తాయి దీంట్లో. ఈ జ్ఞానం ఉందంట దానియేలు.
షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు కూడా. ఈ యొక్క దానియేలు ఈ పరిస్థితి అంటే ఇప్పుడు నేను చెప్తున్న సిట్యుయేషన్కి ఎంత వయసు ఉండి ఉంటుందండి? ఎవరికైనా తెలుసా? 15-16 సంవత్సరాలప్పుడు ఉన్నటువంటి కుర్రాడు. ఇంత చిన్న వయస్సులో దేవుని ఎడల ఈ దానియేలుకు ఉన్నటువంటి ఆసక్తిని చూడండి దేవుని బిడ్డలారా. ఇక్కడ అతని యొక్క జీవితం చూస్తే, బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏదన్నా సంతోషం ఉందా? తల్లిదండ్రుల నుంచి తెరపట్టబడి వచ్చాడు, వేరే దేశంకి వచ్చేసాడు, అక్కడ పాలేరులాగా ఉన్నాడు, అక్కడ భాష తెలియదు, అక్కడ పరిస్థితులు తెలియదు. ఎందుకంటే ఆ ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీ యొక్క ఆ ప్రిన్సిపల్స్ అన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఏమీ తెలియదు. చెప్పాలంటే 15 ఏళ్ల పిల్లోడికి కుటుంబం నుంచి వేరుపరచబడ్డాడని అంటే ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచించండి. చిన్న పిల్లలైనటువంటి వీళ్ళు మరి దేవుని కొరకు నిలవబడేటువంటి విధానం చాలా అద్భుతం దేవుని బిడ్డలారా. ఎందుకనగా రాజు ఏం చెప్పాడంటే, ఈ లోపము లేనటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారు, సుందరులైనటువంటి వాళ్ళకి నేను తినేటువంటి ఆహారాన్ని ఇవ్వు. ఎందుకంటే రాజు ఏం తింటాడు? అన్నీ కూడా ప్రెషస్, మంచి ఫ్రూట్ జ్యూసెస్, ద్రాక్ష రసం, బాదం పప్పులు, పిస్తాలు, అన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్ తిని మళ్ళీ ఆ జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ తాగుతూ ఆ బలమైన ఆహారము వాళ్ళకు కూడా పెట్టి, ఎందుకంటే వాళ్ళు పెరిగి నాకు ఉపయోగకరంగా ఉండాలి. ఎందుకంటే ఈ రాజుకి ఏంటంటే చాలా జ్యోతిష్కం పిచ్చి, మాంత్రిక సంగతులు లాంటివన్నీ కూడా చాలా పిచ్చి కనుక ఈ విధముగా వీళ్ళని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను తినేటువంటి ఆహారం పెట్టు అని అన్నప్పుడు, మరి నాన్ వెజిటేరియన్లు కూడా బాగా పెట్టమని అన్నప్పుడు దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో నిరాకరించారు. 15 సంవత్సరాల పిల్లలు నిరాకరించారు. ఎందుకో తెలుసా? ఆ యొక్క రాజు ఉపయోగించేటువంటి వస్తువులు విగ్రహాలు ముందు పెట్టినటువంటి వస్తువులు. విగ్రహాలు ముందు పెట్టిన వస్తువులలో నేను తినను, ఎందుకనగా అది దేవునికి అపవిత్రము, అది దేవునికి ఇష్టము లేనిది కనుక నేను తినను. ఏదైతే ఏమైంది చూడండి, మనకు గనక మనస్సుంటే ఖచ్చితంగా దేవుడు మార్గం చూపిస్తాడు. మనకు గనక మనస్సుంటే మనకు దేవుడు సహాయం చేస్తాడు. నేను ఈ ఆహారాలు మేము తినం, మేము కాయగూరల భోజనమే తింటామని అన్నప్పుడు అతను భయపడితే ఏం పర్వాలేదు, మీరు ఒక్కసారి మమ్మల్ని టెస్ట్ చేసి చూడండి, కావాలంటే మేము వాళ్ళతో సమానంగా ఆరోగ్యంగా మేము ఉంటామనేటువంటి గొప్ప ఛాలెంజ్ చేసినప్పుడు మరి అదే విధముగా దానియేలు చేయడం, అంతేకాకుండా రాజు దగ్గర అద్భుతమైనటువంటి ఒక సహాయకుడుగా ఉండడం జరుగుతున్నది. అయితే నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, అపరిశుద్ధత నా దగ్గరకు రానివ్వకూడదనే ఒక ఆహార విషయములలో దానియేలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో మనము ఈ అపరిశుద్ధత నాలోకి రాకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఒక ఆహారం తీసుకుంటుంటేనే అపవిత్రమైనటువంటివి తీసుకొనకూడదు అనేటువంటి దానియేలు స్టాండ్ అయినప్పుడు, మరి నీవు కాలేజీలకు వెళ్ళి, లేదంటే ప్రైవేట్ ట్యూషన్ క్లాసుల్లోనో, లేదంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లు ట్యూషన్స్లోనో, లేదంటే నీ ఇంటి పక్క వాళ్ళ గురించినో, నీవు అన్యురాలనో లేకపోతే అన్యుడనో నువ్వు ఇష్టపడటం అనేటువంటిది ఎంత నీ జీవితాన్ని నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావు. విగ్రహారాధికులను మనము లేదంటే మీరు ఇష్టపడుటలో దేవుని చిత్తము, లేదంటే దేవుడు ఏమనుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నారా? కోరి 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 కుంపటిని మీ యొక్క జీవితంలో ఎలా చేయకండి. కుంపటి ఎందుకంటున్నాను తెలుసా? కుంపటి లక్షణం ఏంటండి? రగలదు, ఆరదు, పొగస్తా ఉంటుంది. దేవునికి ఇష్టము లేనటువంటి వివాహాలు చేసుకుంటే జరిగేది ఇదే దేవుని బిడ్డలారా. కుంపటి నీ గుండె మీద పెట్టుకున్నట్టే. నువ్వు పార్ట్నర్ కనుక సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోతే, ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మై చిల్డ్రన్, మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రులు చదవమని కాలేజీలకు పంపిస్తే మీరు స్నేహితులను తీసుకొని చాట్లు మొదలుపెట్టి, మీరు వచ్చినటువంటి యొక్క ఉద్దేశము లేదా తల్లిదండ్రులు మిమ్మల్ని పంపించిన ఉద్దేశాన్ని, లేదంటే దేవుని యొక్క ప్రణాళికను నీ చేతులారా నువ్వు పాడు చేస్తూ ఉంటుంటే ఎలా? మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ కెరీర్ మీద పెట్టుకోవాలి.
మీ కళ్ళు కెరియర్ మీద ఉండాలి, మీ ఆలోచన కెరియర్ మీద ఉండాలి. నేను ఏం చదవాలి, ఎలా ఉద్యోగాన్ని నేను సంపాదించుకోవాలి, నేను ఎలా పైకి రావాలి. ఎందుకంటే దేవుడు అనాది కాలంలోనే మనందరి గురించి ఒక వాగ్దానం చేశాడు. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన పరలోకపు తండ్రి అని నేను నా నామములో ఉన్న సకల ఆశీర్వాదాలు నేను ఇస్తానంటున్నాడు. యవన బిడ్డలారా, మీరు ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మీరు కాలేజీలకు వెళ్ళి అనవసరమైన ఫ్రెండ్షిప్లు చేసుకుని వాళ్ళల్లో వీళ్ళల్లో ప్రేమలో పడిపోయి ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు? స్పెషల్లీ అన్యులను ప్రేమించేటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక ఆహారం గురించే దానియేలు కాంప్రమైజ్ అవ్వలేదు లైఫ్లో. నీవు జీవితకాలం అంతా నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావంటే నీ జీవితం, దేవుని బిడ్డలారా, మీ అందరి ఎడల ప్రభు గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. నా బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నాను, దేవునికి ఇష్టము లేని వివాహాలు అసలు మీరు చేసుకోవద్దు. తల్లులారా, మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే జీవితంలో భయంకరమైన టర్నింగ్ పాయింట్, యూటర్న్ తీసుకునేటువంటిది ఏంటో తెలుసా? వివాహం. అక్కడ గనక కరెక్ట్గా లేకపోతే డిస్ట్రాయ్ అయిపోయినట్టే దేవుని బిడ్డలారా. కనుక మీరు ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలి. వాక్యం ఏమని చెప్తూ ఉన్నదండి? యవనుడు రారా, మీ యవనేచ్ఛల నుండి పారిపోండి అంటున్నాడు తిమోతి రాసినటువంటి పత్రికలో. యవన టైంలో అంటే యూత్ బిడలుగా మీరు ఉంటున్నప్పుడు టెంప్టేషన్స్ ఉంటాయి. దాని నుండి ఏమంటున్నాడు తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు? దాని నుండి నీవు పారిపోమంటున్నాడు. ఎంతమంది లొంగిపోయారు, ఎంతమంది పారిపోతున్నారు? నువ్వు పారిపోతున్నావా అలాంటి వాటి నుండి అంటే యు ఆర్ వెల్ అండ్ గుడ్. నువ్వు దానికి లొంగావా అంటే కుంపటి నువ్వు పెట్టుకున్నట్టే లెక్క. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేను మీ మంచి గురించే ప్రభు యొక్క ప్రేరేపణతో నేను మాట్లాడుచున్నాను. దేవుని నమ్ముకున్న బిడ్డలను చక్కగా వివాహం చేసుకోండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. కెరీర్ మీద మీరు ధ్యానం పెట్టండి, బాగా చదువుకోండి. నా జీవితం బాగవ్వాలి అని నీకు గనక ఆలోచన ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకనగా నేను అటువంటి ఆలోచన ఈ వీరి ఎడల కలిగి ఉన్నానని సంతోషిస్తాడు దేవుడు. నీ జీవితం అద్భుతంగా మారబోతున్నది. చూడండి, మీరు మంచి జాబ్ చేసుకుని మంచిగా సంపాదించుకున్న తర్వాత అప్పుడు వివాహం గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఖాళీగా దొరికింది కదా అనుకొని మాట్లాడుకోవడం, చేయడం, తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు కదా అనుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దేవుని భయం, తల్లిదండ్రుల భయం లేకుండా బ్రతకొద్దు. అందుకని ఇక్కడ కూడా మనకు రాసిన సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనములో నీ హృదయమును భద్రముగా కాపాడుకొనము. వాట్సాప్ని భద్రంగా కాపాడుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. ఫ్రెండ్షిప్లో పడిపోతారు. మెసేజ్ వస్తే ఒక బాధ. ఏం బాధ? డియర్ అని అనలేదు. నేను చాలామంది కౌన్సిల్ చేస్తాను. మామూలు మెసేజ్ పెట్టి అసలు మెసేజే రాకపోతే అన్నం సహించదు, తినబుద్ధి అవ్వదు, పాఠాలు వినబుద్ధి అవ్వదు. ఇదేనా దేవుడు కోరుకుంటుంది మన ఎదురండి? ఆ మాయలో పడిపోయి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. దేవుని బిడ్డలారా, సెల్ఫ్ కంట్రోల్ మీకు ఉండాలి. మిమ్ములను మీరు కంట్రోల్ చేసుకోండి. మిమ్ములను మీరు కంట్రోల్ చేసుకుని మీ కెరీర్ వైపు కనుక మీ దృష్టి పెడితే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. రేపు దేవుడు హెచ్చిస్తాడు మిమ్ములను. ఎందుకనగా పరిశుద్ధుడై నేను ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండండి. దేవునికి మించినది నువ్వు ఎప్పుడు కూడా ఎనీథింగ్ నీకు దేవుడికి మించి నువ్వు చేయకూడదు. స్పెషల్లీ అబౌట్ ద మ్యారేజెస్, స్పెషల్లీ ద సెలెక్టింగ్ ద యువర్ పార్ట్నర్. నీ భార్యను నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, నీ భర్తను నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేరేపణతో ప్రార్థనాపూర్వకంగా సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని 17 ఏళ్ళు 18 ఏళ్ళు రాగానే గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకుని వాట్సాప్లో చాట్ పెట్టుకుని నడవడం కాదు. యవనుడా, నీ యవనెచ్చల నుండి నువ్వు పారిపోమంటున్నాడు దేవుడు. నువ్వు దూరం పెట్టమంటున్నాడు. 15 సంవత్సరాల వయస్సు కలిగిన దానియేలు ప్రాణానికి తెగించి నేను ఆ యొక్క గిన్నెలలో నేను ఆహారం తీసుకుని నిలబడ్డాడు. దేవుడు హెచ్చించాడా లేదా? అధిపతిగా చేశాడు బబులోను సామ్రాజ్యానికే. నువ్వు దేవుని నమ్ముకుని దేవుని గురించి నువ్వు నిలవబడితే దేవుడు ఏదైనా తీసుకొచ్చి నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం నీ కళ్ళ ముందు పెడతాడు ఆయన. నీ జీవితం నీ చేతికి అప్పగిస్తాడు. దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నువ్వు వెళ్తున్నావంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్ లైఫ్.
అందుకనే కొరంథీయులు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాటను హెచ్చరిస్తున్నాడు. ఏమనగా, నీ భార్యను నువ్వు రక్షించుకొనగలవా? నీ భార్యను నువ్వు రక్షించగలవా? రక్షించండి ఒరిజినల్ రక్షణ, మాటలు చెప్పడం కాదు. ఇవన్నీ చెప్పానంటే అరేంజ్ మ్యారేజ్ కాదు, మామూలుగా క్రిస్టియన్ అబ్బాయినో క్రిస్టియన్ అమ్మాయినో ప్రేమించవచ్చాను అనుకోబాకండి. దేవుని బిడ్డలారా, ప్రేమ వివాహాలు చేసుకుని సర్వనాశనమైన బతుకులు చాలా ఉన్నాయి. దేవుడు అది కోరుకోవట్లేదండి. అందు నిమిత్తమే దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టల. పరలోకములో ఉన్నటువంటి మహిమను విడిచిపెట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన నామములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని. దేవుడు ఏమంటాడంటే, నీ జీవితాన్ని నేను రాస్తాను. రాసేసాడు ఆల్రెడీ. నువ్వు తల్లి గర్భంలో పడినప్పుడే నువ్వు చచ్చిపోయేంత వరకు నువ్వేమేం ఆశీర్వాదాలు పొందుకుంటావో, నీ జీవితాల్లో ఎన్ని ఫలాలను నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అవన్నీ కూడా రాసేస్తాడు. ఆయన మనసులో ఉంటుంది ప్రతి ఒక్కరి గురించి. కాదు ప్రభువా, నా జీవితాన్ని నేనే రాసుకుంటానని మన జీవితాలను మన చేతుల్లోకి తీసుకుంటే దేవుడు విడిచిపెడతాడు. విడిచిపెడితే ఏమవుతుంది? అందుకనే వాక్యం కూడా సెలవిస్తున్నటువంటిది ఒక్కసారి చెప్తానండి. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం. దేని విషయంలో కూడా మన స్వబుద్ధిని మనము ఆధారము చేసి కొనకూడదు. మన స్వబుద్ధి అంటే మనకి ఇష్టం, మనకి ఏమి తెలుసు ఆ తలంపులు కూడా అండి దేవుడు ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, మన ఇష్టానుసారమైన డెసిషన్స్, మన ఇష్టానుమైన ఆలోచనలు చేసి ఇది దేవుని చిత్తమని దేవునికి రుద్దొద్దు. ప్రార్థనా పూర్వకంగా మీ జీవితాన్ని ముందుకు సాగనివ్వండి. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును కొట్టుకొనుము, అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయము. అప్పుడు ఆయన, ఎప్పుడు నువ్వు ఆయన స్వబుద్ధిని నువ్వు ఆధారం అంటే నీ ఇష్టం వచ్చిన ఆలోచనల ప్రకారము నీ లైఫ్ని నువ్వు చేసుకోనకుండా, రెండోది ఏంటి, నీ పూర్ణ హృదయంతో యెహోవా, అయ్యా నా జీవితం ఇది ప్రభువా, నేను ఇది చదవాలనుకుంటున్నాను నాయనా, నాకు ఈ ఉద్యోగం కావాలి ప్రభువా. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకునగా పూర్తిగా పూర్ణ మనస్సుతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. నా దేవుడు నాకు చేస్తాడు అనేటువంటిది. అప్పుడు అంతేకాదు, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నువ్వు చేసే ప్రవర్తన అంటే అర్థం ఏంటి? నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే విధానం, నువ్వు జీవించే విధానం, నువ్వు టైం ఎలా స్పెండ్ చేస్తున్నావు. అంటే ఎంత అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారంటే జనం. పబ్జీ ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. పబ్జీ ఆట వలన నాకేంటి ఉపయోగం అనే ప్రశ్న ఎప్పుడన్నా వచ్చిందా ఆడేవాళ్ళకి? దానివలన ఉపయోగం ఏంటి నాకని ఒక ప్రశ్న మీ జీవితంలో ఎప్పుడైనా వేసుకోండి. నాకు ఉపయోగకరమైనది ఏంటి అనేటువంటి ఒక ఆలోచన, నాకు లాభదాయకం ఏంటి, నా జీవితం పైకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నేను ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న మీరు వేసుకుంటే యవన బిడలారా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అంతేగాని నీకు ఇష్టం వచ్చింది, నీ మనసులోకి వచ్చింది చేసుకుంటూ పోతున్నావంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్లు లెక్క. అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఏమీ చేయడు. కానీ నువ్వు మారాలని చూస్తాడు, నువ్వు మరలా దేవుని వద్దకు రావాలని చూస్తాడు, అవన్నీ కూడా విడిచిపెట్టేయాలని చూస్తాడు. నా నామంలో ఉన్న ఆశీర్వాదాలు నా కుమారుడు నా కుమార్తె పొందుకోవాలని ఆయన ఆశపడతాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధముగా ఉండండి. మీ జీవితాన్ని అదే విధముగా మీరు మలుచుకోండి, ఆ విధముగా దేవుని యొద్ద నుండి మీరు ఆశించండి. అంతేగాని మీ జీవితాలు చక్కని జీవితాలు, యవ్వన బిడ్డలు మీరు, బలవంతుని చేతిలో బాణములు వంటి వారు మీరు. ఆయన నామం గురించి మీరు పాటుపడండి. మీ కెరియర్ని మీరు దాని మీద ధ్యానం పెట్టుకోండి. చదవవలసిన టైంలో చదవాలి, ఆనందించవలసిన విషయాల్లో ఆనందించాలి. చదవవలసిన టైంలో చెత్తతో పట్టుకొని ఇదే ఆనందం అని ఎంచుకొని అదే ఆనందం అని నువ్వు సాటిస్ఫై అయిపోయి నీవు గనక ఆ విధముగా ఉంటే తర్వాత అంతా శోధన అనుభవించవలసిందే. అంతేకాదు, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు. అద్భుతమైనటువంటి జీవితం పొందుకోవడానికి నీకు ఆస్కారం ఉండదు.
దేవుని చిత్తాన్ని మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించండి. టెంప్టేషన్స్ లొంగొద్దు. యవనుడా, యవనిచ్చల నుండి దూరంగా నువ్వు పారిపో. నీకు ఒక ఆలోచన వస్తున్నా, నీకు ఒకవేళ ఏదన్నా తలంపులు వస్తున్నా, దేవా ఇది నీ చిత్తమా కాదా అని దేవుని యొక్క సహాయాన్ని అడగండి. చదువు విషయంలో అడగండి, జ్ఞానం విషయంలో అడగండి, జ్ఞాపక శక్తి విషయంలో అడగండి. దేవుడు అవన్నీ కూడా నీకును నాకును ఇస్తాడు. చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి. చూడండి, చాలామంది స్కూల్కి వెళ్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా ఎందుకు తప్పుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? చదవక, చదువు మీద ధ్యాస లేక, పాకెట్లో ఉన్న సెల్ ఫోన్ మీదే ధ్యాస. కుయ్యమని అందనుకోండి, ఇక్కడ షివరింగ్ వచ్చేస్తుంది. తల్లిదండ్రుల మీ బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయండి. ఎవరిని పడితే వాళ్ళని తెచ్చేసుకోవద్దు. మీ కోడళ్ళు గాను, మీ యొక్క అల్లుళ్ళు గాను ఎవరిని పడితే వాళ్ళని తెచ్చుకోవద్దు. పిల్లలందరూ వివాహాలు అయిపోయిన వాళ్ళు ఉంటే మీ మనవ సంతానాన్ని గురించి ప్రార్థన చేయండి. అయ్యా, మంచి ప్రార్థనా పరుడు, మంచి ఉద్యోగం కలిగిన వాడు నా మనవరాళ్ళకి రావాలి, నా మనవడికి రావాలని ప్రార్థన చేయండి. చూడండి, ఒక సెల్ ఫోన్ మనం కొనుక్కున్నాం అనుకోండి, లేదంటే ఒక ఇంకోటి ఏదన్నా కొనుక్కున్నా, ఎంత జాగ్రత్త చూసుకుంటారు దాన్ని? జాగ్రత్త చూసుకుంటారా? మరి అలా చూసుకుంటున్నప్పుడు మన జీవితాన్ని ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలండి, ఇంకెంత బాగా చూసుకోవాలి. ఎందుకంటే సెల్ ఫోన్ పోతే ఇంకోటి వస్తుంది, ఇయర్ బడ్స్ లేకపోతే ఇంకోటి వస్తుంది, బండి పోతే ఇంకోటి వస్తుంది, కారు పోతే ఇంకోటి వస్తుంది, డ్రెస్ పోతే ఇంకోటి వస్తుంది, కానీ జీవితం పోతే ఇంకో జీవితం రాదు. దానియేలు ప్రాణం పోయినా సరే పర్వాలేదని తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పొతిఫరు భార్య అడల్టరీ చేయమని చెప్పేసి ప్రోత్సహించింది యోసేపుని. నోబడీ ఈజ్ దేర్. ఆ టైంలో ఎవ్వరు లేరు. యోసేపు అద్భుతమైన మాట ఉంటుంది. అతడు అంట, అక్కడ నుండి పారిపోయాను. అక్కడ నుండి పారిపోయాను. అక్కడ పాపం ఉన్నది, అక్కడ బ్రతుకును నాశనం చేసే పరిస్థితి ఉన్నది, ఆ బ్రతుకును విషము కలిపేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. అక్కడ ఏదో రాజునని ఏంటో అనేస్తాడని కాదు పారిపోయింది. అక్కడ ఒక మాట అంటాడు, ఇంత గొప్ప ద్రోహ కార్యము నేను నా ప్రభు నా దేవుడు నేను ఎలా చేస్తాను? అదండి ప్రశ్న మన జీవితంలో రావాల్సిందే. నువ్వు గనక దేవుని గురించి అలా నిలవబెడితే యోసేపుని ఏ విధముగా గుంటలో నుండి తీసి సింహాసనాన్ని ఎట్లా ఎక్కించాడో దేవుడు, అదే విధముగా మనలందరినీ కూడా ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, ఎవరైతే పాపేచ్ఛల నుండి పారిపోతారో, ఎవరైతే వాళ్ళ హృదయాన్ని కంట్రోల్ చేసుకుంటారో, ఎవరైతే వాక్యానుసారముగా బ్రతుకుతారో, వాక్యము దేవుని చిత్తం గురించి నిలబడతారో దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహాయం లేనిదే అసలు మనం ఊపిరి తీసుకోగలమండి? ఆయన సెలవీయక నేను ఆహారం కూడా భుజించలేను అంటున్నాడు భక్తుడు. అంతగా దేవుని మీద మన జీవితాలు ఆధారపడి ఉండాలి. దేవుని బిడ్డలారా, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నీకు బుద్ధి ఎట్లా పుడితే అట్లా చేయొద్దు. కొంతమంది ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ని బట్టే మందిరానికి రావడం, గర్ల్ ఫ్రెండ్ని బట్టే పాటలు పాడడం, లేదంటే యాక్టివిటీస్లో, చర్చ్ యాక్టివిటీస్లో పాల్గొనడం, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత నికృష్టమైన జీవితం అండి. దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఆలోచించండి దేవుని బిడ్డలారా. హృదయ భారం కలిగి నేను మాట్లాడుతున్నాను, హృదయ భారం కలిగి మాట్లాడుతున్నాను. యవ్వన బిడ్డలారా, నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. చదవలసిన సమయంలో చదవండి. మీ కెరియర్ మీద ధ్యానం పెట్టుకోండి. మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలనేటువంటి ఒక గురి పెట్టుకోండి. అంతేగాని ఆమె హృదయాన్ని ఎలా అయినా గెలవాల్సిందే, ఆమె హృదయాన్ని నేను ఎలా అయినా గెలవాల్సిందే అని తిరుగుతూ ఉండండి. ఏంటి వాక్యం కూడా ఏమని చెప్తున్నదంటే ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించి. జ్ఞానచిత్తుడు అంటే అర్థం ఏంటి? జ్ఞానముతో నింపబడిన వాడు. జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని నిద్ద నుండి వస్తుంది. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. ఆ జ్ఞానం ఉన్నటువంటి దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ జ్ఞాన చిత్తుడు అనగా దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాలను గ్రహించి దాని ప్రకారం నడుచుకునేటువంటి వాడంట ఆయన యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తాడంట. హల్లెలూయా. ఆయన ఉపదేశమును అంగీకరిస్తాడు. పనికి మాలిన వదరబోతూ నశించిపోతాడు. నువ్వు నశించాలని కోరుకోవట్లేదు దేవుడు. అందుకని ఈ రోజున ఈ వాక్యం చెప్తున్నాడు. ఇంకొక వాక్యం కూడా చూసుకుందాం ఒక్కసారి. లూకా సువార్త 12వ అధ్యాయం
47వ వచనం. తన యజమానుని చిత్తం ఎరిగి తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిపింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఈ దెబ్బలు ఏంటంటే చంపకాయ దెబ్బలు కాదండి, జీవితంలో వచ్చేటువంటి దెబ్బలు. చాలా మంది అంటారు చాలా దెబ్బ తిన్నానండి జీవితంలో అంటూ ఉంటారు. చాలా ఆ దెబ్బలే వస్తాయి. యజమానుడు ఎవరు? తండ్రి అయినటువంటి మన దేవుడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, మీ పార్ట్నర్స్ని ఎంచుకోవడంలో బహు జాగ్రత్తగా ఉండండి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తల్లిదండ్రులకు వదిలిపెట్టేయండి. నా ఇష్టం నా భార్య, నా ఇష్టం నా భర్త అని మీ ఇష్టానుసారంగా మీరు దయతో ఉండబాకండి. ఒకవేళ ఏదన్నా అలాంటివి ఉంటే ఈ రోజు నుంచి కట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ పిల్లలకు కూడా ఇప్పటి నుంచే చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటారు. నాకు చాలామంది చెప్తూ ఉంటారు, 12-13 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచే మా పిల్లలకి కాలేజీకి వెళ్తుంటే మేము చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. చెప్పడమే కాదు, వెనకాల తల్లిదండ్రులు భారమైన ప్రార్థన, అయ్యా లోకంలోకి వెళ్తున్నారు ప్రభువా, కాపాడయ్యా, సంరక్షించయ్యా, వాళ్ళకి మంచి జీవితం ఇవయ్యా. దేవుని బిడ్డలారా, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీ అభివృద్ధి మీ జీవితంలో ఉన్నది. మీ యొక్క క్షేమము మీ జీవితంలో ఉన్నది. అత్యున్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రయాణములో దేవుని చేతిలో మీరు చేయి వేయండి. బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి. ఆ తర్వాత మీ యొక్క వివాహము మీ తల్లిదండ్రులకు అప్పచెప్పండి. మీరు కూడా దాని విషయంలో ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాన్ని దీవించబోతూ ఉన్నాడు. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదింపబోతూ ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో సకలమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జాగ్రత్తగా ఉండవలసిందిగా దానియేలు యొక్క జీవితం మీ ముందు పెట్టుకొని ఏ యొక్క పాపము అంటనివ్వకుండా పరిశుద్ధముగా మీరు జీవించండి. సెల్ ఫోన్లో టెంప్టేషన్స్ వస్తాయి, రకరకాలు చూడమని మనకి వస్తూ ఉంటాయి. వాటికి లొంగొద్దు దయతో. అవి జీవితానికి ఎందుకు పనికిరానివి. పైపెచ్చు అవి పాతాళంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి మార్గాలు, పాతాళంలోకి తీసుకుని వెళ్ళే మార్గాలు. అపరిశుద్ధత నీ యొక్క హృదయంలోనికి రానివ్వద్దు. ఆలోచన పరంగా కానీ, మాటల పరంగా కానీ, ఇంకో పరంగా కానీ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. దేవుడు అత్యున్నతమైన మార్గములోనికి నిన్ను నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.